నాడు తెలంగాణపై చేసిన కుట్రలను ఒప్పుకున్న సీఎం చంద్రబాబు తనకంటే గొప్పవారు లేరంటూ తరచూ సొంత డబ్బా కొట్టుకునే చంద్రబాబు తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి అబాసు పాలయ్యారు. ఈసారి ఒక అడుగు ముందుకేసి స్వతంత్రం తర్వాత తనకంటే ఎక్కువ గౌరవం పొందిన వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు విభజన అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల్లో లేరంటూ హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారు. బాబు తాజా వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటర్లు వేస్తున్నారు. దేశం బానిస సంఖ్యలు తెంపుకోవడానికి కారణం కూడా తానే అని చెప్పుకున్న ఆశ్చర్యపోవనక్కర్లేదంటూ ఏకిపారేస్తున్నారు. అందుకే అంటాడు ఆయన కోడాలి నాని ఖర్జూర నాయుడు అంటాడు. అందుకే నువ్వు మా కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు మా పివి నరసింహారావు గారి కాలి గోటికి కూడా సరిపోవు, నువ్వు మా గద్దరన్న కాలి గోటికి కూడా సరిపోవు. అంతెందుకే మీ మామ కాలి గోటికి సరిపోతావు, ఎన్టీఆర్ కాలు గోటికి సరిపోతావా? చీమలు పెట్టిన పుట్టలో పాములు వచ్చి సంసారం చేసినట్టు ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో దొంగతనంగా అక్రమంగా చొరబడి పార్టీని గుంజుకొని పార్టీలో పదవులు కులుకుతానో ఇప్పటికీ ముఖ్యమంత్రిగా ఉన్నావు. అక్కడ మీ మామ కాలి గోటికి కూడా సరిపోవు. అక్కడ దాకా కూడా అవసరం లేదు. 5 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలించి ప్రజల గుండెల్లో దేవుడిగా కొనియాడబడుతున్న వైఎస్ఆర్ కాలి గోటికి కూడా సరిపోను. వీళ్ళందరూ కూడా ఇప్పటిదాకా నేను చెప్పిన వాళ్ళందరూ కూడా ప్రజల హృదయాల్లో గుడులు కట్టుకున్న వాళ్ళు. వీళ్ళు ప్రజలు వీరికి ఆరతులు పట్టిండ్లు ప్రజానాయకులుగా. కానీ నిన్ను ఇప్పటికీ కూడా సాధారణ ప్రజలు మెచ్చరు. అత్యధికమైన ప్రజలు నిన్ను ఎప్పటికప్పుడు ఇంకా ద్వేషిస్తూనే ఉంటారు. కాబట్టి ఒక వైఎస్ఆర్ కాలిగోటికి సరిపో, ఒక ఎన్టీఆర్ కాలిగోటికి సరిపో, ఒక కేసీఆర్ కాలిగోటికి సరిపో, మా పివి నరసింహారావు కాలిగోటికి అయితే దేనికి అక్కడికే రావు. నువ్వు ఏం మాటలు అవి? స్వతంత్రం వచ్చిన తర్వాత 78 సంవత్సరాల తర్వాత అంటే మహాత్మా గాంధీ ఒట్టిడే, అంబేద్కర్ గారు ఒట్టిదే, సుభాష్ చంద్రబోస్ గారు ఒట్టిదే, ఈయన గొప్పోడాట. నిజంగానే పచ్చకామరలు వచ్చినోనికి లోకమంతా పచ్చగా కనబడుతుంది అంటే ఏమో అనుకున్నాం. కానీ ఈయనకేదో అయింది, అనవసరంగా మీరు గెలిపించుకున్నట్టు అయింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇప్పుడు ఎన్ని నిమిషాలు పడతానో చూడుర్రి. ఇప్పుడు అర్థమైందా జగన్ విలువ? విద్య మీద వైద్యం మీద జగను అద్భుతమైన మార్పులు చేర్పులు చేస్తే జగన్ను ఓడగొట్టిండ్లు. ఈ దరిద్రమైన పాలనను తీసుకొచ్చి నెత్తి మీద వేసుకున్నారు. ఇప్పుడు మొత్తుకుంటాను. మన తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఎట్లయితే మొత్తుకుంటానో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఇప్పుడు గట్టనే మొత్తుకుంటాను. ఎంత దరిద్రమైన పాలన తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నామని. నీ డాంబికాలకు, నీ ఏతులకు, నీ గొప్పలు చెప్పుకునడానికే ప్రెస్ మీట్లు పెడతానవా? లేకపోతే ఏమన్నా అభివృద్ధి చేసిందానో చెప్పుకునడానికి పెడతానవా? గిన్ని గప్పాలా, గిన్ని ఏతుల మాటలా?